ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన పరిణామం. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేసిన పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. పాస్పోర్ట్ రద్దు చేసినట్టు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించిన పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ప్రభాకర్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక దశకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ పోలీసు అధికారి ప్రభాకర్ రావు పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇండియా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆయన పాస్పోర్ట్ ను రద్దు చేసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు కూడా తెలియజేశారు. ఇప్పటికే ఆయనపై ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు పాస్పోర్ట్ రద్దుతో పాటు అమెరికాలో ఆయన గ్రీన్ కార్డు కూడా తిరస్కరించబడినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ పోలీసులు అమెరికా కాన్సులేట్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయంతో ప్రభాకర్ రావును భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఆయనపై దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్ పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. బెయిల్ కు వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు చేస్తూ ఆయనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు కోర్టులో వివరించారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి హోదాలో ఉండగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఎస్ఓటీ విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులపై నిఘా పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కేసులో ఆరో నిందితుడైన శ్రవణ్ రావును మంగళవారం మూడోసారి సిట్ అధికారులు విచారించారు. ఆయనను దాదాపు 11 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా శ్రవణ్ ను ప్రశ్నించినట్టు సమాచారం. ఓ మీడియా ఛానల్ అధినేతగా ఆయన రాజకీయ, వ్యాపార వర్గాల సమాచారం సేకరించి ప్రతిపక్షానికి సహాయం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు ఏప్రిల్ నెలాఖరులోగా కొలికి వచ్చే అవకాశం ఉందని వర్గాలంటున్నాయి. తదుపరి విచారణను ఈ నెల 15కి న్యాయస్థానం వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.